నీ అనుగ్రహాన్ని నాయందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగినటువంటి సమర్థతని కటాక్షించు అని మీ బలహీనతని ఈశ్వరుడు ముందు అంగీకరించడం శరణాగత అవుతుంది. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాషీబాయదు పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సక్రియల్ చేసీ చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీ కాళహస్తీశ్వర అని అడిగాడు. అది లొంగినట్టుంటుంది, లొంగకుండా పోతుంది. దాన్ని ఎంత అందంగానో ఇప్పటికీ సుఖం చాలన్నట్టుంటుంది, మళ్ళీ సుఖాలను అడుగుతుంటుంది. భగవంతుడి సేవ చేసినట్టుంటుంది, యామరిపోతుంది. ఇవన్నీ ఏమిటని వైరాగ్యం పొందినట్టుంటుంది, మళ్ళీ సంసారం వైపుకు పరుగులు తీస్తుంది. ఎంత ప్రయత్నించినా నీ పాదముల వైపు ఉన్ముఖము చేయలేనటువంటి నా బలహీనతను గుర్తిరిగి ఈశ్వర నీవే నన్ను నీవాడిగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే, ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేయుచున్నాను అని ఆ ప్రార్థనా శ్లోకాన్ని ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మమునందు జన్మించినటువంటి ఏ వ్యక్తికైనా జీవితంలో తప్పకుండా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని, ఒక్కసారి కాశీ వెళ్ళాలని, ఒక్కసారి ఆ గంగలో స్నానం చెయ్యాలని, ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని 2 చేతులతో ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకాన్నంతటినీ ఎలా పరిపాలన చేస్తోందనేటటువంటి విశేషాన్ని, అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చెయ్యాలని కోరిక లేనటువంటి వాడు సనాతన ధర్మమునందు ఉండడు. ఎక్కడ పుట్టనివ్వండి, ఎక్కడ ఉండనివ్వండి, జీవితంలో ఎవరికైనా ఉండే కోరిక ఏమిటంటే ఒక్కసారి కాశీ వెళ్ళాలని ఉందంటారు. అసలు కాశీ నేను రానన్నవాడు కానీ, కాశీ వెళ్ళనన్నవాడు కానీ మీకు ఉండడు. కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుణ్ణి దర్శించాలన్నది సనాతన ధర్మమునందున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక. అంత గొప్ప కాశీ పట్టణం ఎందుకంత ప్రఖ్యాతి వహించినది మీరు చూడండి. ఇప్పటి వరకు మీరు కొన్ని జ్యోతిర్లింగములను గురించి విన్నారు. సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళమోంకారమమలేశ్వరం. వీటిలో మీకు ఆ వెలిసినటువంటి స్వయంభూ లింగము యొక్క గొప్పతనం ఉంది. లేదా నిన్నటి రోజు విన్నప్పుడు త్రయంబకేశ్వర చరిత్రలో ఒక మహానుభావుడైనటువంటి గౌతముని యొక్క తపస్సు చేత ఒక నది ప్రవహించినటువంటి ఘట్టం ఉన్నది. కానీ కాశీ పట్టణమే చాలా గొప్పది. మనకి శాస్త్రంలో అలా 2 పట్టణాలే కనపడతాయి. మిగిలినటువంటి పట్టణాల యందు ఇంత గొప్పతనాన్ని శాస్త్రాలు చెప్పలేదు. 2 ఆ 2 పట్టణాలే, ఒకటి కాశీ, 2 అరుణాచలము. ఉత్తర భారతదేశంలో కాశీ, దక్షిణ భారతదేశంలో అరుణాచలం. వీటి యందు ప్రవేశమే గొప్ప అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప, అరుణాచలంలోకి ప్రవేశించడమే గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ 2 పట్టణములలోకి ప్రవేశము చేయలేడు. కాశీ పట్టణ ప్రవేశం చేద్దామని సంకల్పం చేసినా వెళ్ళలేని వారెందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెళదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వచ్చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకు వెళ్ళనివ్వరు అంటే 2 పట్టణములు కూడా ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఆ పట్టణమే అటువంటి పట్టణము. కాశీ పట్టణము నిర్మాణం ఎలా జరిగింది? అది ఎవరైనా రాజు నిర్మాణం చేశాడా? లేకపోతే ఆ పట్టణానికి ఎంత గొప్పతనం వచ్చింది అంటే, కాశీనగరానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడడానికి ప్రధానమైన కారణం నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశము బ్రహ్మాండమనందు వారణాసి. నిర్గుణమైన పరబ్రహ్మము అంటే కంటి చేత చూడబడదు, తెలియబడదు. అది నేను తరచు మీకు ఒక ఉపమానం చెప్తుంటాను. అలలు లేనటువంటి సరోవరం ఎలా ఉంటుందో అలాగే తనలో తాను రమిస్తున్నటువంటి పరబ్రహ్మం, ఏ కదలిక లేకుండా ఉన్నటువంటి స్థితి నిర్గుణమైనటువంటి పరబ్రహ్మము. అది మాంసనేత్రము చేత చూడబడదు, దర్శింపబడదు. అటువంటి నిర్గుణమైనటువంటి పరమాత్మ ఒకానొక సమయమునందు సాకారుడయ్యాడు. నిర్గుణము సాకారం అవడం అంటే ఏమిటి? ఇది మీరు కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తప్ప అసలు వారణాసి పట్టణం యొక్క గొప్పతనం మీకు అర్థం కాదు. ఏ సృష్టి లేకుండా, సృష్టి అనగా మనందరం సమస్త పిపీలికాది పర్యంతము ఉండడము అని అనుకోండి. పోని తేలికగా ఈ సమస్త పిపీలికాది పర్యంతము ఉండకుండా
అన్నీ ఆయనలోకే చేరిపోయి ఆయనొక్కడే తనలో తాను రమిస్తూ ఉండిపోయినటువంటి స్థితికి నిర్గుణ స్థితి అని పేరు. ఇప్పుడు ఆయనకి ఒక కోరిక పుడుతుంది, తానే అనేకము కావాలని. ఉన్నదా వస్తువే ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఉన్న ఒక్క రూపం అనేకముగా కనపడాలి. గోక్షీరమేకం బహుభాండ రూప, ఒకే ఆవు పాలు అనేక కుండలలో ఉన్నట్టు. అలాగే సువర్ణవేకం బహుభూషణాని, ఒకే బంగారం అనేక ఆభరణాలుగా కనపడినట్టు. ఒకే పరమాత్మ అనేకముగా కనపడాలనుకుంటాడు. ఇలా అనుకున్నప్పుడు తత్వమునందు నిర్గుణము సగుణం అవడం అంటే ఆయనతో పాటు మాయాస్వరూపము కలుస్తుంది. ఈ మాయాస్వరూపమునకే అమ్మవారు అని పేరు. ఈ మాయాస్వరూపాన్ని అమ్మవారని పిలుస్తాం. ఈ మాయాస్వరూపము ఆవిడ అనుగ్రహం దొరకనంతసేపు లోకంలో తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందా ఈశ్వరుడి వైపుకి చేర్చేస్తుంది. రెండూ ఆవిడే చేస్తుంది. ఈ రెండిటినీ చేయగలిగిన తల్లి కాబట్టే ఆవిడ శక్తి అపారము. ఆవిడ అనుగ్రహం లేకుండా శివుణ్ణి చేరలేరు. ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చినటువంటి పరమాత్మ సగుణమైనాడు అని పిలుస్తుంది శాస్త్రం. అంటే ఇప్పుడు ఎందుకు మాయతో కలిసి వచ్చాడు అంటే అమ్మవారితో కలిసి ఇప్పుడు ఈ కంటి చేత చూడబడగలిగినటువంటి వాడిగా దిగి వచ్చాడు. అవ్యక్తమైనటువంటి పరబ్రహ్మము వ్యక్తమైంది. వ్యక్తం అవడానికి ముందు ఆ స్థితిలో ప్రకృతితో కలిసినటువంటి వాడై మాయతో కలిసినటువంటి వాడై మొట్టమొదట లోకంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనము ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు. వామభాగమునందు అమ్మవారుంది, కుడి భాగమునందు ఆయనున్నాడు. ఎందుకు ఇలా మాయతో కలిసి ఆవిర్భవించాలి? దీనికి మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇలా ఎందుకు చేయవలసి వచ్చినది అంటే దీనికి రెండు కారణాలుంటాయి. మొదటి కారణం, వారణాసిలో ఇలా ఏర్పడడానికి కారణం సృష్టి జరగవలెను. అంటే ఇత పూర్వము సృష్టి లేదు, వారణాసి పట్టణమే లేదు. మీరు గుర్తు పెట్టుకోండి, సృష్టి ఉంటే కదా వారణాసి పట్టణం ఉంది. కాబట్టి ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపము నిర్గుణములోంచి సగుణములోకి వచ్చేసరికి వారణాసి పట్టణము ఉన్నదా? లేదు, ఏమీ లేదు, జలప్రళయం అయిపోయింది. అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమై వచ్చినది. ఈ సగుణమైన పరబ్రహ్మమును ఎవరైనా దర్శనం చేశారా? అప్పటి వరకు చూసిన వారు లేరు. అదే సృష్టిలో మొట్టమొదట పార్వతీ పరమేశ్వరులుగా వచ్చి నిలబడింది అంతే తత్వంలో. కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం, ఇదే సగుణ తత్వం వేరొకలా కూడా ఉంటుంది ఇంకొక స్థాయిలో. దీన్ని వ్యాస మహర్షి దేవీ భాగవతంలో ప్రస్తావన చేస్తారు. సగుణ నిర్గుణాసాతు దిధాప్రోక్తా మనీషిభిః సగుణ రాగిభిః సేవ్య నిర్గుణాతుర్ విరాగిభిః అంటారు. నిర్గుణముగా ఉన్నటువంటి పరమాత్మని, అంటే ఏ రూపము లేనటువంటి పరమాత్మని కేవలము యోగులు, మోక్షకాంక్ష ఉన్నవాళ్లు మాత్రమే అలా ఉపాసన చెయ్యగలరు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మమునందు మనస్సును లీనం చేస్తారు వాళ్ళు.